సార్ ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పరంగా ఎలా ఉంది సార్? రాష్ట్రంలో ఎలా ఉన్నారు ఏంటి, ప్రజలు ఎలా అనుకుంటున్నారు? నమస్కారం అండి. మన ప్రభుత్వం ఈ వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. దాని ముందు ఉన్న వ్యవహారంలో ఇప్పుడు వ్యవహారం చేసే దాంట్లో చాలా తేడా ఉంది. కొన్ని పనులు అవుతున్నాయి, అవి కొన్ని కనపడుతూ ఉండాలి, కంటిన్యూ అలా చేయాలి. అప్పుడే కొంచెం జనాల్లో కనపడతారు, అప్పుడే కొంచెం ఇది ఉంటుంది. అంటే మరి ఈ గవర్నమెంట్ అంటే సంక్షేమ పథకాలు మేము ఇన్ని కేటాయింపులు చేస్తామని చెబుతా ఉంది. మరి అపోజిషన్ ఉన్న అసలు కేటాయింపులు చేయలేదు, సంక్షేమ పథకాలు ఏం ఇవ్వట్లేదని చెప్తుంది. నిజంగానే కేటాయింపులు ఏం జరగలేదంటారా? పథకాలు అంటే ఇస్తున్నారండి, కొంచెం టైమానికి ఇచ్చి జనాల్లో కనపడుతున్నారు, అది కంటిన్యూ అవ్వాలి. కానీ కొన్ని పథకాలని చూసి ఇవ్వాలి, ప్రతి పథకం ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. జనాలు అందరికీ సమానంగా చూసుకొని వెళ్తే ప్రజలు ఇది కొంచెం ఉంటుంది. ఓకే, అంటే మరి అసలు పథకాలు అసలు ఇబ్బందిగా ఉంది, ఈ గవర్నమెంట్లో అసలు పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పరిపాలన అంటే కొంచెం పైన నుంచి చూసుకుంటూ వస్తున్నారండి, కొంచెం కింద జనాల్లో కనపడి చూస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. మనం ఓటు బ్యాంకింగ్ ఉండేది జనాల కింద నుంచే, అందుచేత అది చూసుకొని పని చేస్తే పని అవుతుంది. మరి ఒక పక్కన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, అస్తవ్యస్తం ఉంది పరిపాలన, పేద ప్రజలు ఎవరు బతకడానికి లేదు ఈ గవర్నమెంట్లో అని చెప్పి మాట్లాడుతారు. నిజంగానే బతకలేని పరిస్థితిలో ఉందా పేద ప్రజలందరూ? పథకాలు అయితే ఉందండి, ఆ గవర్నమెంట్ లో కూడా ఇచ్చారు, ఈ గవర్నమెంట్ లో కూడా ఇస్తున్నారు. కానీ ఆ పథకాలు కొంచెం చూసి చేయాలి. ప్రతిదానికి ముందుకు వెళ్ళే పథకాలు పడితే జనాలు ఇదే ఆకర్షణలో అయిపోతారు. అంటే ఇక్కడ బతకడానికి అవకాశం లేదని మాట్లాడతారు. నిజంగానే బతకడానికి అవకాశం ఉందా లేదంటారు? పరిపాలన ఉందండి, పర్లేదు. సరే, అలాగే చూసుకుంటే మరి అసెంబ్లీలో జరుగుతుంది, మీరు చూస్తా ఉన్నారు కదా, అవును. ఎలా ఉంది సార్? గతానికి ఇప్పుడు తేడా ఏం కనిపించింది అంటారు? అసెంబ్లీలో ప్రతి విషయానికి కొంచెం జనాల మధ్యలో తీసుకెళ్లి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కొంచెం చేయాల్సింది అది పరిష్కారాలు చేస్తే పైన వైపు నుంచి చూస్తే పని అవుతుంది. దాన్ని బట్టి మనం చూసుకొని వెళ్ళాలి. అంటే గతంలో ఎలా ఉండేది సార్? గతంలో కొంచెం పరిష్కారం ఉండేది కాదండి, జనాల్లో అలా కనపడేవాళ్ళు మీడియాలో. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే కొంచెం బాగుంది, ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు కొంచెం జనాల్లో ఇది వస్తుంది. మరి రాష్ట్రానికి బిల్ గేట్స్ అంటే వ్యక్తులు కొంతమంది వచ్చి వెళ్తా ఉన్నారు, అలా వచ్చే వ్యక్తులు కూడా రాకూడదని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అలాంటి వ్యక్తి వస్తే రాష్ట్రానికి ఏం లాభం అంటారు? సార్, అలాంటి వ్యక్తులు వస్తే కొంచెం మన ఇండస్ట్రీలు ప్లస్ జనాల్లో ఇది మన కంపెనీస్ రాగానే కొంచెం ఈ సాఫ్ట్వేర్ సైడ్ కాదు, ఇది పని వచ్చేదానికి ఏమంటారు? పనేనండి, జాబ్స్ కొంచెం పెరుగుతాయండి. ఇప్పుడు కావాల్సిన జనాల్లో చిన్న కాలేజ్ నుంచి చదువుకున్న తర్వాత పథకాలు లేకుండా చేసి ఇలా గవర్నమెంట్ లో వెళ్తే కంటిన్యూషన్ లాంగ్ లైఫ్ గా ఉండిపోతుంది. పెద్ద కంపెనీలతో పాటు మన ఇచ్చే జాబ్స్ కొంచెం చూసుకుంటూ వెళ్తే అప్పుడు పని అవుతుంది. కానీ చెప్పండి. రుణం తీసుకొని రుణం తీర్చే పరిస్థితి ఉండాలి, కానీ బరువు ఉండకూడదు జనాల పైన. అంటే ఇక్కడ మనం చూసాం, సాధారణంగా గతంలో ఆయన వచ్చినప్పుడు హైదరాబాద్ లాంటి సాట్ల మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఆయన పెట్టిన కంపెనీలు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆయన ఏం చేస్తాడంటారు? ఇక్కడ కూడా వస్తే అదే హైదరాబాద్ కన్నా ఎక్కువ డెవలప్ అవుతుందండి. కొంచెం చేసి చూపించాలి. మనకి సమయం తక్కువ ఉంది, జనాల్లో కనపడే పరిస్థితి ఉండాలి. ఇది కొంచెం టైం పడుతుంది చేయటానికి అవుతానికి, కానీ దానికి పరిపాలించి చేసినప్పుడే పని అవుతుంది. కానీ ఊరికైనా మనం మాటల్లో చెప్తే పని అవుతుంది. మరి ఆయన వచ్చి వెళ్ళిన దానికి జమా ఖర్చులు కూడా చెప్పాలి అని చెప్పి అడుగుతాను, టీ ఖర్చులు కూడా అడుగుతున్నారు వైసీపీ నాయకులు. నిజంగానే అది ఏం ప్రయోజనం లేదు సార్. అలాంటి విషయాలు మనకు కాదు, మనకి జాబ్స్ కావాలి. ఏంటి మనకి ఏమవుతుంది బెనిఫిట్? గవర్నమెంట్ కి, ఆంధ్ర గవర్నమెంట్ కి ఏం బెనిఫిట్ వస్తుంది? మన ఇండియా లెవెల్లో మనం ఎంతో 47 రీజన్ పెట్టుకున్న దానికి పని అవ్వాలి. అలాంటివి కానీ ఊరికైనా మనం మాట్లాడతాం అయితే అలా కాదు. ఆ టీ బస్సులు ఖర్చులతో ఏమవుతుందండి? చూపిస్తే ఏమైనా అవుతుందా దానికి? మరి అదేవిధంగా చూస్తుంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నాడు, నేను అసెంబ్లీకి రాను, నాకు అపోజిషన్ నాయకుడిగా ఇస్తేనే వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి కంపల్సరీ అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు రావట్లేదు అంటారు? ఇక్కడ అసెంబ్లీలో రావాల్సి వాళ్ళు నియోజకవర్గం వల్ల వాళ్ళు కూడా పనిచేయాలి. ఒక ప్రజా తీర్పు తరంగా గెలిచినందుకు అది కూడా వాళ్ళు కూడా జనాల్లో చూపిస్తారు. రేపు రోజు ప్రజాస్వామ్యంలో రాను, నేను బయట ఉంటానంటే పని జరగదుగా. రేపు రోజు మళ్ళీ అది కూడా పరిస్థితి ఉండాలిగా, చూసుకునే పరిస్థితిలో ఉండాలి. మరి ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మా నాయకుడికి ఎంట్రీతో సమానం పదవి అనేది, ఎమ్మెల్యే పదవి అనేది అని మాట్లాడుతున్నారు. ఆయన కూడా అన్నాడు, గతంలో కూడా ఒక వ్యాఖ్య చేశాడు, నాకు ఆ డబ్బులు అవసరం లేదు, జీతం అవసరం లేదు అన్నప్పుడు ఇంకా ఎమ్మెల్యే పదవిగా ఆయన ఏం న్యాయం చేసినట్టు, ఆ ప్రజలకు ఏం న్యాయం చేసినట్టు? ఆయన సార్ ప్రజల్లో చూపించాలి, తనకి న్యాయం అయినది కాదు. ప్రజల్ని చూపిస్తే అప్పుడు న్యాయం దొరుకుతుంది. ప్రజలు చెప్తారు ఇది మనం మన నాయకుడు వల్ల మనకి లాభం అయినట్టు చూపిస్తారు. అంతేగాని చూపించకుండానే మనకి ఏం లాభం అవుతుందంటే పనికి రాదు. అది ఎప్పుడైనా మంచి భవిష్యత్తుకి చూసి వెళ్ళాలి మనం.
మరి అదే విధంగా చూసుకుంటే తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది నిజంగా కల్తీ హిందూ మతానికి చాలా దెబ్బ కొడుతుంది. అసలు అవ్వకూడదు. అన్ని మతాలు ఒకటే. దానికి మనం ఈ మతం ఆ మతం అని చెప్పి చేసే ప్రపోజల్ చేసే పరిస్థితి ఉండకూడదు. మనం హిందూవే ఉంటాము. దానివల్ల అందరు నిలబడితేనే పని అవుతుంది, కానీ ఒక్కరితో పని ఏ పని కాదు. ఆ లడ్డు వ్యవహారంలో మాత్రం సక్రమంగా చూసుకొని క్లీన్ లేదు. అందుచేత ఇంత ఇండియా లెవెల్గా వెళ్తుంది, మొత్తం వరల్డ్ లెవెల్గా వెళ్తుంది ఈ మాట. అది కొంచెం పరిష్కారం అయ్యేటట్టు గవర్నమెంట్ చూసుకోవాలి, దానికి క్లియర్ ఉండాలి. మరి ఇక్కడ దాంట్లో ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి కల్తీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన తయారు చేసి అమ్మాడు? గత గవర్నమెంట్ లో జరిగిన వ్యవహారాన్ని ఈ గవర్నమెంట్ తీస్తా ఉంది. లేదండి, అదైతే మాత్రం లేదు. అది పుకారు తప్ప ఏం లేదు, ఇంకేం లేదు. అంటే ఈ నిన్న ఏదైతే కొత్త టెండర్ విధానం కూడా నిన్న అమలుపరిచారు. నెయ్యి అయితే ఉన్నాయి 1 సంవత్సరం కాకుండా 4-5 సంవత్సరాలకు ఇచ్చారు. అలా ఇవ్వటం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతాను. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు నెయ్యి మామూలుగా అయితే 1 సంవత్సరం ఇస్తే వాళ్ళు కల్తీ చేసింది. అవును, 1 సంవత్సరంలో మనకి తెలిసి పడుతుంది ఎలా ఉంది, ఏం నడుస్తుంది, కరెక్ట్ గా ఉన్నదో ఏం లేదో తెలిసి పడితే మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ అప్పుడు మనం టెండర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉన్న దానికి ఇంత పెద్ద దెబ్బ పడిన దానికి కొంచెం సక్రమంగా చూపించుకుంటూ పబ్లిక్ లో చెల్లితే అప్పుడు పని అవుతుంది. ఓవరాల్ గా మీరు ఈ కూటమి ప్రభుత్వం ఎలా కనిపించింది సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం 3 కూటమి వల్ల మంచిదే సార్, కానీ కొంచెం చాలా బ్యాక్వర్డ్ ఉంది ఆంధ్ర. అది వెళ్ళిపోయిన దానికి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా బాగా పరిపాలన చేసుకుంటూ వెళ్తే మన జనాల ఇది ఉంటది. అంటే ఆ దిశగా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కానీ ఓ పక్కన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఉందంటారా? ఉందండి, ప్లాన్ అయితే యాక్టివ్ గా ఉంది, పర్లేదు. టైమానికి ఇస్తున్నారు, జనాలు వెళ్తున్నారు. అది మాత్రం ఒకటి బాగే ఉంది. కానీ అంత ఖర్చు పెట్టే బదులు వేరే దాంట్లో మనకి జనాలకి జాబ్ ఇచ్చేటట్టు చూస్తుంటే కొంచెం బాగుంటది. అంటే ఆ దిశగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అలా పనిచేస్తున్నారా? పని అయితే చేస్తున్నారండి. అంటే ఇప్పుడు కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ చాలా తీసుకొస్తాను ఈ గవర్నమెంట్ చెబుతుంది, వాళ్ళు మేము తీసుకొచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఎవరు తీసుకురాగలరు అంటారు? కంపెనీ లాంటివి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశం కంపెనీ తీసుకునే వచ్చే పరిస్థితి అయితే గవర్నమెంటే ఉంటుంది సార్, దాని కిందే పని అవుతుంది. మన ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాత్రం అసలు కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి, కానీ మళ్ళీ వస్తున్నాయి. అంటే అప్పుడు చాలా మన గౌరవం మన ఆంధ్రప్రదేశ్ కి. ఇంత పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలనలో ఇంతలో వస్తున్నాయి కంపెనీలు. అంటే పేరుని బట్టి కాదు, మనం చూపించే పని సత్తా బట్టి ఉంటది, కానీ అదే కనపడుతుంది. అంటే ఇప్పుడు గత నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకని అంటారు అంత కరాఖండికి ఎలా చెప్తారు సార్? పని చేస్తున్నారు, చూపిస్తున్నారు. ఆ కంపెనీలో పెద్ద కంపెనీలు కానీ ఏదైనా వచ్చే ముందు చూసుకుంటారు, ఎలా ఉంది పరిస్థితి, మన ఆంధ్ర ఎలా జరుగుతుంది ఏంటి, వాళ్ళు చూసుకునే పరిపాలన చూసి వస్తారు. ఆ ప్రకారం వస్తున్నారు, ఇంకా వస్తున్నాయి. మొత్తం విజన్ గా బాగా మారుతుంది, కానీ ఆ విజన్ మొత్తం క్లియర్ చేయాలి. సగం చేసి మళ్ళీ సగం ఆగబోవడం ఉండకూడదు. అంటే మరి గతంలో ఆయన 3 రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్ చెప్పాడు. ఇక్కడ రాష్ట్రంలో రాజధాని లేని పరిస్థితి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము రాజధాని అమరావతి అని చెప్తుంది. నిజంగానే అమరావతి రాజధానిగా అవుతుంది అంటారా? ఒక చోటే పెడితే అమరావతి బాగుంటుందండి. 3 చోట్ల పెడితే ఎక్కడ మనిషి వెళ్తాడు, ఎక్కడ పరిగెత్తారు, ఏ రోజుకి ఆ రోజు పరిష్కారం పని అయ్యేటట్టు ఉండాలి. కానీ 3 పెట్టి రాజధానిలు ఎక్కడ ఏం పని చేసుకోగలుగుతారో అయ్యే పరిస్థితి కాదు అది. అంటే 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అని చెప్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ నిన్న పాలసీలో భాగంగా అన్ని చోట్ల డెవలప్ అవుతాయి, ఒక చోట డెవలప్ ఇచ్చి అన్ని అవుతాయి. ముందు ఫస్ట్ దృష్టికోణం ఫైనల్ లేనప్పుడు ఇంకా ఏం చేస్తారు? 3 రాష్ట్రాలు చూసి అది మనం చూడాల్సిన పని. ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఓవరాల్ గా బాగా ఉంది సార్, బాగా విజన్ కనపడుతుంది. జనాల్లో కూడా ఇలా తప్పులు మాటలు కానీ ఏదైనా కనపడటం లేదు. కొంచెం జనం కూడా బాగా అనిపిస్తున్నారు, కానీ దాన్ని కూడా ఇంకా కొంచెం పెట్టాలి దృష్టి గవర్నమెంట్.